హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్వ కుక్స్. ఈ రోజు క్రీమీ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాస్తాని వాటర్ లో బాయిల్ చేసుకోండి. మినిమం ఒక 8 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకుని ఫైన్ గా చాప్ చేసిన గార్లిక్ వేసుకుని ఫ్రై చేయండి. గార్లిక్ ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చాక మనకి నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్ ఇలా. ఇక్కడ నేను క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ ని యూస్ చేస్తున్నాను. ఇవి ఒక 2 to 3 మినిట్స్ వరకు బటర్ లో టాస్ చేయాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకుని అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ వరకు బటర్ వేసి ఒక 1.5 స్పూన్ వరకు మైదా వేసి బాగా మిక్స్ చేయండి. మైదా బటర్ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు పాలు వేసి బాగా స్టిర్ చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మయోనీస్, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అండ్ 2 చీజ్ స్లైసెస్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా టాస్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అండ్ పాస్తా మిక్స్చర్ వేసి సర్వ్ చేసుకోవడమే. వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్వ కుక్స్.